అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అనుమానమే పెనుభూతమైంది. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఆటో డ్రైవర్ను మూటలో కట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు ఓ భర్త. ఎక్కడ జరిగిందో ఈ దారుణ ఘటన ఇప్పుడు చూద్దాం. భీమవరం పట్టణంలో డ్రైవర్ హత్య సంచలనంగా మారింది. చినరంగనిపాలెంలో ఉండే కాటూరి దుర్గారావుకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కొన్నేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. దుర్గారావు ఒంటరిగా ఉంటున్నాడు. యాళ్ల కోటేశ్వరరావు ఆలియాస్ బాబీ అనే వ్యక్తి వద్ద ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన వద్ద ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న కాటూరి దుర్గారావు తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కోటేశ్వరరావు అనుమానం పెంచుకున్నాడు. కోటేశ్వరరావు కూడా షేక్ మేరీ అనే మహిళను 2వ వివాహం చేసుకున్నాడు. వారిద్దరిపై అనుమానం పెంచుకున్న కోటేశ్వరరావు దుర్గారావును పిలిచి అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దుర్గారావు తాను అలాంటి వాడిని కాదని నచ్చజెప్పాడు. అయినా కూడా బాబీ కక్ష పెంచుకున్నాడు. యాళ్ల బాబీ సొంత ఊరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెదిరేశ్వరం. దుర్గారావును అక్కడికి తీసుకువెళ్లి బెదిరించి ఏదో ఒకటి చేయాలని బాబీ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 4వ తేదీన దుర్గారావును బాబీ పని ఉందని ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ బాబీ, అతడి భార్య మేరీ, వారి 16 ఏళ్ల కుమారుడు కలిసి దుర్గారావుపై దాడి చేశారు. దుర్గారావుకు తీవ్ర గాయాలు కావడంతో వెదిరేశ్వరం తీసుకెళ్లి బెదిరించాలని చూశాడు. దుర్గారావు కాళ్ళు, చేతులు, నోరు కట్టి గోనె సంచిలో మూటగట్టారు. అనంతరం బాబీ, అతని కుమారుడు కలిసి ఆటోలో వెదిరేశ్వరం తీసుకెళ్లేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో దుర్గారావు కదులుతూ ఉండడంతో సంచిని మరింత గట్టిగా తాడుతో కట్టేశారు. వెదిరేశ్వరం వెళ్లేసరికి దుర్గారావు మృతి చెందాడని నిర్ధారించారు. ఏం చేయాలో తోచని స్థితిలో తండ్రి కొడుకులు దుర్గారావు మృతదేహాన్ని అదే ఆటోలో రావులపాలెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జొన్నాడ కాలువలో మృతదేహాన్ని విసిరివేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు తండ్రి కొడుకులు వెనక్కి వచ్చేశారు. అయితే దుర్గారావు ఈ నెల 4 నుంచి కనిపించకపోవడంతో అతడి సోదరుడు నాగరాజు అన్ని చోట్ల వెతికాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల 21న యాళ్ల బాబీపై అనుమానం వ్యక్తం చేస్తూ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. బాబీ, అతడి భార్య మేరీ, వారి కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో పోలీసులు జొన్నాడ కాలువలో కుళ్లిపోయి ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహానికి రావులపాలెం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. తన వద్ద పనిచేస్తున్న యువకుడిపై అనుమానం పెంచుకున్న బాబీ ఇలా చేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి దుర్గారావు బంధువులు, స్నేహితులు పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నాకు కూడా దిగారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఏది ఏమైనా అనుమానం ఓ అమాయకుడిని బలి తీసుకుంది. ఈ నెల 21వ తారీఖున మన 1 టౌన్ సిఐ నాగరాజు గారికి కాటూరి దుర్గారావు అనే అతను మిస్ అయ్యాడని, అతనికి కుటుంబం ఎవరు లేరని తెలిసి వాళ్ళ యొక్క బ్రదర్ కాటూరి నాగరాజుని పిలిపించడం జరిగింది. పిలిపిస్తే అతను తన అన్న 4వ తారీఖు నుంచి కనపట్లేదని, అలాగే ఆ రోజు వాళ్ళ ఓనర్ గారైన ఎల్లా కోటేశ్వర ఎలియాస్ బాబీ వాళ్ళ కొడుకు షేక్ జానీ వచ్చి తీసుకెళ్లారని చెప్పాడు. చెప్తే మనం ఎల్లా కోటేశ్వరరావు గురించి సీఏ గారు మేము విచారిస్తే దొరకలేదు. నేను మార్నింగ్ వాళ్ళ భార్య భర్తలు దొరికితే విచారిస్తే ఎల్లా కోటేశ్వరరావు, అతని భార్య, కొడుకు కలిపి ఈ చనిపోయిన కాటూరు దుర్గారావుని చెట్టుతోని మళ్ళీ రాడుతోని కొట్టి ఆ మూట కట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆటోలో తీసుకువెళ్ళారని కన్ఫెస్ చేశాడు. ఈ కాటూరు దుర్గారావు ఎల్లా కోటేశ్వరరావు దగ్గర ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతను బుడగలో తిరణలో అమ్ముతూ ఉంటాడు. ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందంటే అతని మీద దొంగతనం చేస్తున్నాడని, అలాగే అతని యొక్క క్యారెక్టర్ మీద సస్పెక్ట్ చేస్తున్నాడు ఎల్లా కోటేశ్వరరావు. దాని గురించి అతను కొట్టి ఇలా ఆటోలో
రుద్రేశ్వరాన్ని ఈస్ట్ గోదావరికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ వేరే సంచిలో పెడదామని కొనేసరికి ఇంకా కదులుతుంటే మళ్ళీ అతను ఆటోకి కొట్టి చంపి వేరే మూటలోకి కట్టి అక్కడ జొన్నాడ ఆలమూరు దగ్గర జొన్నాడ దగ్గర ఉన్న కాలువలో ఆ కాలువలో ఈ మూట కట్టి పడేశారు. మనకి నన్ను కన్ఫెస్ చేసిన దాని ప్రకారం ఆ కోటేశ్వరరావు వెళ్ళి ఆ యొక్క చనిపోయిన డెడ్ బాడీని చూపించాడు. చూపించిన తర్వాత అక్కడే ఇంక్వెస్ట్ చేసి ఈరోజు నిన్న మార్నింగ్ ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా షేక్ జానీని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్ అయితే తరోగా చేస్తున్నాం. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేస్తున్నాం. చేసి దీన్ని చూస్తున్నాం. దీనిలో ఈ యొక్క కేసు బయట రానాకే కారణం ఏంటంటే 1 టౌన్ పోలీసుల యొక్క ఇన్ఫార్మెంట్ సిస్టమ్, అలాగే 1 టౌన్ సిఐ నాగరాజు యొక్క ఇంట్రెస్ట్, దాని మీద ఈ కేసు ఛేదించగలిగారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి